హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న శ్రావణ్ అఫీషియల్. ఈ వీడియో చేయడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే మన బడ్జెట్లో మనం ఒక పవర్ఫుల్ పీసీ సెటప్ అయితే చేయబోతున్నాం అనమాట. అది కూడా మ్యాక్కి సంబంధించి అనమాట. ఇందులో యూజ్ చేస్తున్న కాంపోనెంట్స్ వచ్చి మ్యాక్ మినీ M2, అదేవిధంగా ఎల్జీకి సంబంధించి ఒక మానిటర్, ఇంకా కొన్ని బ్యూటిఫుల్ యాక్సెసరీస్తో మనం పీసీ సెటప్ అయితే చేయబోతున్నాం. ఫస్ట్ అయితే కనుక మనం ఇందులో అన్బాక్సింగ్ చేసుకుంటూ తర్వాత పీసీ సెటప్ అయితే చేస్తాం. వీటికి సంబంధించిన లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఏదైనా ప్రోడక్ట్ కావాలనుకుంటే చెక్ చేయొచ్చు, పర్చేస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు వీడియోని లైక్ చేయకుండా ఉంటే లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా పీసీ సెటప్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఈ సెటప్ లో మెయిన్ హార్ట్ వచ్చి మ్యాక్ మినీ M2 అనమాట. ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. దీన్ని బాక్స్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సెక్యూర్ ప్యాకేజింగ్ తో వచ్చింది. దీన్ని అయితే నేను యాపిల్ వెబ్సైట్ నుంచి పర్చేస్ అయితే చేశాను. ఇంకా దీన్ని క్విక్ గా అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. బాక్స్ ని ఓపెన్ చేయగానే మనకి మెయిన్ గా మ్యాక్ మినీ M2 ఉంటుంది. ఒక పవర్ అడాప్టర్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా కొన్ని పేపర్స్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇంకా దీని ఫిజికల్ ఓవరీ గురించి మాట్లాడుకుంటే కనుక టాప్ లో మనకి యాపిల్ లోగో ఉంటుంది. బాటమ్ లో అయితే కనుక బ్లాక్ కలర్ లో ఉండేసి గ్రిప్పర్స్ అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే కనుక మనకి ఒక పవర్ లైట్ అయితే ఉంటుంది అనమాట, చిన్నది. ఇంకా దానికి ఆపోజిట్ లోనే బ్యాక్ సైడ్ అయితే కనుక పోర్ట్స్ అయితే ఉంటాయి. సో వీటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి పవర్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉంటుంది అనమాట, ఒక చిన్నది బటన్ లాగా. తర్వాత మనకి పవర్ సప్లై అవడానికి ఒక పోర్ట్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా మనకి ఈథర్నెట్ పోర్ట్ ఉంటుంది. తర్వాత రెండు USB Type-C పోర్ట్ అయితే ఉంటుంది అనమాట. వెంటనే మనకి HDMI పోర్ట్ కూడా ఉంటుంది. పక్కనే మనకి HDMI పోర్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా రెండు USB పోర్ట్స్ అయితే ఉంటుంది. దాని కిందనే మనకి హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా మనకి గ్రిల్ ఉంటుంది, వెంటిలేషన్ వెళ్ళడానికి కూడా అక్కడ నుంచి అయితే ఉంటుంది అనమాట. మనకి స్పీకర్స్ బాటమ్ లో అయితే ఉంటుంది. ఈ స్పీకర్స్ మనకి అంత లౌడ్ గా అయితే ఉండదు. ఇంకా ఇందులో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో మనం 4K వరకు మనం వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో మనకి 8 కోర్ CPU, 10 కోర్ GPU ఉంటుంది. ఇందులో 16 కోర్ న్యూరల్ ఇంజన్ ఫర్ అడ్వాన్స్ లెర్నింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో స్టోరేజ్ వచ్చేసి మనం తీసుకుంది అయితే కనుక 16GB 256GB వేరియంట్ అనమాట. ఇది ఓవరాల్ గా మ్యాక్ మినీ M2 గురించి అయితే కనుక. నెక్స్ట్ వచ్చి మానిటర్ అనమాట. ఇది మనం LG నుంచి అయితే తెప్పించాము. బాక్స్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. మోడల్ నేమ్ కూడా మీరు ఇక్కడే చూడొచ్చు అనమాట. సో మనకి బాక్స్ లో అయితే కనుక మెయిన్ గా మానిటర్ ఉంటుంది, దానికి సంబంధించిన స్టాండ్, అదే విధంగా ఒక HDMI కేబుల్, ఒక పవర్ అడాప్టర్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా కొన్ని యాక్సెసరీస్ అయితే ఉంటాయి. మనం స్క్రూస్ అయితే ఇచ్చింటారు అనమాట ఫిట్ చేసుకోవడానికి. దీన్ని మనం ఫిట్ చేయడానికి యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. దాన్ని ఒక 5 minutes మీరు చూసుకుంటే కనుక ఈజీగా మీరు దాన్ని ఫిట్ అయితే చేయొచ్చు అనమాట. యూజర్ మాన్యువల్ బేస్ చేసుకుని నేను సెటప్ కూడా కంప్లీట్ అయితే చేస్తాను. ఇంకా దీని ఫిజికల్ ఓవర్ చూసుకుంటే కనుక ఫ్రంట్ సైడ్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ సైడ్ పోర్ట్స్ అయితే ఉంటుంది అనమాట. బాటమ్ లో మనకి 7 watt స్పీకర్స్ అయితే ఉంటుంది. ఇందులో పోర్ట్స్ వచ్చి మనకి ఫస్ట్ అయితే డిస్ప్లే పోర్ట్ అయితే ఉంటుంది అనమాట. ఒక Type-C పోర్ట్ అయితే ఉంటుంది. తర్వాత ఒక HDMI పోర్ట్ అయితే ఉంటుంది అనమాట. ఒక 3.5mm హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ అయితే ఉంటుంది. మెయిన్ గా పవర్ సోర్స్ పోర్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఇందులో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి ఫుల్ HD డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. దీని రెజల్యూషన్ వచ్చి 2560x1080 అనమాట. దీని ఆస్పెక్ట్ రేషియో వచ్చి 21:9 తో అయితే వస్తుంది. ఇందులో వీళ్ళు మెయిన్ గా క్రియేటర్స్ కోసం, గేమర్స్ కోసం 99% sRGB ఉంటుందని అయితే వీళ్ళు హైలైట్ అయితే చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇన్ని రోజులు నేను యూజ్ చేస్తూనే ఉన్నాను కదా. కలర్ అక్యూరసీ అనేది చాలా అక్యురేట్ గా అయితే ఉంటుంది అనమాట. HDR10కి కూడా ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకా గేమింగ్ కోసం అయితే కనుక 100 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. మోషన్ బ్లర్ రిడక్షన్ ఉంటుంది, AMD ఫ్రీ సింక్ ఉంటుంది. ఇంకా బ్లాక్ స్టెబిలైజర్ కూడా ఇందులో అయితే ఉంటుంది అనమాట. ఇందులో టిల్ట్ ఉంటుంది కదా, దీన్ని మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు కావాలనుకుంటే అప్ సైడ్ పెట్టుకోవచ్చు, డౌన్ సైడ్ పెట్టుకోవచ్చు. ఇది మనకి 3 years వారంటీతో కూడా ఈ మానిటర్ అయితే వస్తుంది అనమాట. ఇది ఓవరాల్ గా దీని గురించి అయితే. ఇంకా రిమైనింగ్ యాక్సెసరీస్ వచ్చి మనకి కీబోర్డ్ అనమాట మెయిన్ గా. సో కీబోర్డ్ వచ్చి మనం ర్యాపో బ్రాండింగ్ నుంచి అయితే తీసుకున్నాము. సో దీని మోడల్ నేమ్ అయితే మీకు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తున్నాను చూడండి. ఇది మనకి విండోస్ కి, మ్యాక్ రెండింటికి సపోర్ట్ అయితే చేస్తుంది. దీన్ని అన్బాక్సింగ్ చేయగానే కీబోర్డ్ అండ్ మౌస్ రెండు ఉంటుంది. ప్యాకింగ్ కూడా చాలా మంచిగా అయితే వచ్చింది అనమాట. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సాలిడ్ గా ఉంది. మ్యాజిక్ కీబోర్డ్ ఉంటుంది కదా, సేమ్ అదే లుక్ తో అయితే ఉంది అనమాట. బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఈ కీబోర్డ్ అయితే కనుక మ్యాక్ కి సపోర్ట్ చేస్తుంది, విండోస్ కి సపోర్ట్ చేస్తుంది. విత్ షార్ట్ కట్ కీస్ తో సహా ప్రాపర్ గా వర్క్ అయితే చేస్తుంది అనమాట ఈ కీబోర్డ్ అయితే. నెక్స్ట్ వచ్చి హెడ్ ఫోన్స్ అనమాట. ఇంక ఇది జిబ్రానిక్స్ నుంచి అయితే తెప్పించాను. జెబ్ జెట్ ప్రో అనమాట దీని మోడల్ నేమ్ అయితే కనుక. తర్వాత అయితే కనుక ఒక బ్లూటూత్ స్పీకర్, ఇది పోర్ట్రానిక్స్ నుంచి. ఈ రెండింటి గురించి నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. జిబ్రానిక్స్ హెడ్ ఫోన్స్ గురించి, అదేవిధంగా పోర్ట్రానిక్స్ వైర్లెస్ స్పీకర్ గురించి. ఒకవేళ వాటి గురించి డీటెయిల్ గా కావాలనుకుంటే కనుక మీరు మన ఛానల్లోకి వచ్చి వాటిని అయితే చూడొచ్చు అనమాట.
ఇంకా నెక్స్ట్ వచ్చి ఒక యూపీఎస్ అయితే తెప్పించాను. పవర్ సడన్ గా డ్రాప్ అయితే కనుక పవర్ సోర్స్ కోసం దీన్ని అయితే తెప్పించాను. దీని మోడల్ నేమ్ వచ్చి మైక్రోటెక్ 6505 లెజెండ్ అనమాట. ఇది ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఛార్జ్ అయితే వస్తుంది, అందుకోసం అని దీన్ని అయితే తెప్పించాను. ఇంకా స్టోరేజ్ కోసం అయితే కనుక నా దగ్గర కొన్ని పెన్ డ్రైవ్స్ అయితే ఉన్నాయి, సో అవి అయితే నేను యూజ్ చేసుకుంటున్నాను. ఇదే అనమాట ఓవరాల్ గా మనం తెప్పించిన కాంపోనెంట్స్ అయితే. ఇప్పుడు మనం పీసీ సెటప్ అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఇంకా దీన్ని సెటప్ చేసుకోవాలంటే చాలా ఈజీ అనమాట. మానిటర్ టు సిపియూకి ఒకటే కేబుల్ ఉంటుంది, హెచ్డిఎంఐ కేబుల్. సో దీని నుంచి డైరెక్ట్ గా మనం హెచ్డిఎంఐ టు మనకి మ్యాక్ లో హెచ్డిఎంఐ అయితే ఉంటుంది, సో దాన్ని కనెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత రెండింటి పవర్ అడాప్టర్స్ ఉంటాయి కదా, మ్యాక్ లోను పవర్ అడాప్టర్ కేబుల్ ఉంటుంది, సో దాన్ని వేసేసి మానిటర్ లో కూడా పవర్ అడాప్టర్ కేబుల్ వేసేసి అడాప్టర్స్ ని యూపీఎస్ కి అయితే కనెక్ట్ అయితే చేసేయాలి. రెండింటిని కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి యూపీఎస్ పవర్ కేబుల్ ఉంటుంది కదా, సో దాన్ని మనం ప్లగ్ లో పెట్టేసి ఇంకా స్విచ్ ఆన్ చేస్తే కనుక మ్యాక్ మినీలో మనం పవర్ ఆన్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ఆన్ చేస్తే కనుక ఈ సిస్టమ్ అనేది ఆన్ అయితే అయిపోతుంది. తర్వాత మనం కీబోర్డ్ ఉంటుంది కదా, దాన్ని అయితే వైర్లెస్ గానే కనెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కంట్రోల్ అదే విధంగా బ్లూటూత్ బటన్ ఉంటుంది, సో 1 2 3 ఇంకా 4 డివైజెస్ కి దీన్ని కనెక్ట్ అయితే చేయొచ్చు. సో మీకు ఏది కావాలో దాన్ని అయితే లాంగ్ ప్రెస్ చేసుకుంటే కనుక సో ఆటోమేటిక్ గా కనెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. కనెక్టింగ్ కి పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. తర్వాత హెడ్ ఫోన్స్ అనమాట. హెడ్ ఫోన్స్ కి నేను మానిటర్ నుంచే కనెక్ట్ అయితే చేశాను. ఇంకా లైటింగ్ కోసం అని పైన టైప్ సి పోర్ట్ అయితే ఉంది. సో టైప్ సి కి ఒక ఓటీజీ అయితే ఉంది. ఆ ఓటీజీ నుంచి నేను యూఎస్బి ని ప్లగ్ ఇన్ చేసి లైట్ కి సోర్స్ ఇచ్చాను. తర్వాత ఇంకా హెడ్ ఫోన్ కేబుల్ ని అయితే ఆ మానిటర్ లో ఉన్నదాన్ని యూజ్ అయితే చేసుకున్నాను. ఇంకా మ్యాక్ పోర్ట్స్ అన్ని మోస్ట్లీ ఫ్రీగానే ఉంచేసాను అనమాట. అడిషనల్ గా మనకి ఏమన్నా డేటాకి సంబంధించి అప్పుడప్పుడు యూజ్ అయితే చేసుకుంటూ ఉంటాము. సో ఒకవేళ మీకు అడిషనల్ గా డిస్ప్లే కావాలనుకుంటే మానిటర్ లో నుంచే పైన మనకు DP1 అని చెప్పి ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఎక్స్ట్రా డిస్ప్లే కూడా మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మ్యాక్ నుంచి కూడా మీరు ఒక అడిషనల్ డిస్ప్లే అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు పీసీ సెటప్ అయితే చేసుకోవచ్చు. ఎంతకు మించి ఇంకేం ఉండదు అనమాట. ఫైనల్ లుక్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంది. ఇంకా వీటి ప్రైస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ మీకు డిస్ప్లే మీద ప్రతి ఐటమ్స్ గురించి మీకు ప్రైస్ అయితే ఇస్తాను చూడండి. మనం మ్యాక్ మినీ అయితే కనుక 55,000కి కొన్నామన్నమాట. అది ఎలా అనేది మీకు నెక్స్ట్ నేను స్టూడియో టూర్ వీడియో చేస్తాను కదా, అందులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ప్రజెంట్ అయితే వీటి ప్రైస్ అయితే కనుక ఇవే అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. సో ఇంత బడ్జెట్లోనే మనం ఈ పీసీ సెటప్ అయితే చేసుకున్నాం అనమాట. సో ఇదే అనమాట ఓవరాల్గా ఈ వీడియో అయితే. వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ మీకు కావాలనుకుంటే అక్కడ నుంచి పర్చేస్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.